వచ్చినవా అయ్యా? ఏంది ఇంతసేపు అయింది? ఆడుకుంటూ కూర్చున్నాడు. నేను నీకేందే ఇంత చాలా అయినావు, లచ్చకతో ముచ్చట మాట్లాను, పుచ్చకతో మాట్లాను, ఇంత బియ్యం కూడా కూర్చున్నావు. పొలం పని అంటే నువ్వు వాడికి వచ్చి చేస్తే తెలుస్తుంది ఆ సంగతి ఎట్లుంటుందో. అబ్బో నువ్వు కానీ చెప్తున్నది కట్టం. మా లెక్క పొద్దుగాల లేచి నడువంచి ఆటిలుడిచి అలుకు జల్లి ముగ్గు పెట్టి బోలు తోమి అన్నం కూర అంటే తెలుస్తుంది మా కట్టం. నీ లోలి సలగు నాకు పోయిపోయి వచ్చిన గాడిని ఇంటికాడున్న గాడిని ఈడ్చి తల్లిందట. అట్లున్నది నీ ముచ్చట. అబ్బో మాట్లాడిన కాడికి మాసాలు గాని పోయి తాళం తీసుకురాపో. కడుపులో బుక్కడంతా పడేసుకొని మళ్ళీ పొలం కాడికి పోదు. మళ్ళా పొలం కాడిగా? అరే ఇంత ఉప్పసం లేకుండా చెప్తాను నాకు. ఇగో కారం మాసెత్త కానీ ఆ పుత్రరత్నం లేచినా మరి అడిగినవా? అచ్చి ఇంతసేపు అయింది ఇంకా అడుగుతలేడేందా అనుకున్నా. నీ కళ్ళు ఎప్పుడు వాని మీదే. వాడు రాత్రంతా బాగా చదువుకున్నాడు, చంతసేపు వండుకొని ఇప్పుడు లేచి చేసేదే ఉంది వాడు. అవునవును, వాళ్ళు లేచి చేసేది ఏమన్నది ఏం లేదు. అయినా వాడు చేస్తాడు, నువ్వు చేయలేవు కదా. రేపు కలెక్టర్ నౌకరీ అనేవాడు. ఈ పంచాయతీ వానికి నీకు నామూసి కాదా? చెప్పిన కాడు మాసాలు కానీ లేపో, అదే అలవాడేది. నేను మా లేపుతా గాని నువ్వైతే పోయి తానం చేసినపో. ఇగో తానం చేస్తే కానీ పేద బురదంటిందే. కొంచెం రుద్దురా రాదు? నా రుద్దుడు ఎట్లుంటుందో నీకు తెలుసు కదా. సాపలు రాసినట్టు రాక్తా రుద్దనా మరి? ఏమంతలే, నేను రుద్దుకుంటా. బిడ్డ బాగమ్మా కొంచెం పండుకొని. అట్లా కాదురా, మీ నాన్న నచ్చిండు, నిన్ను అడిగిండు. అసలు కోపం కొద్దున్నాడు. ఏం తెలియనట్టు లేచి అడుగుచో బిడ్డ. అబ్బా అమ్మ నాన్న నువ్వు చెప్పే. నేను చెప్పినరా, ఆయన ఇంటలేడు. లే లే బిడ్డ, అసలు కోపంతో నేను చెప్పినా కదా, ఏం ఎరగనట్టు అడుగుసు సార్. సరే లేచినావురా? లేచిన మంచి పొద్దుమంతగా కూర్చున్నావు కదా. షురూ చేసినావా? వాడిని రోజు ఏదో ఒక మాట అనండి నీ మనసులో పట్టదుగా. అరే అట్టిగా అంటానా? అరే వాడు మంచిగా బుద్ధిమంతుడే ప్రయోజకుడు కాదని అంటానా? వాడు ఇప్పుడు ఆయన చెడిపోయినా మంచిగా ఉన్నాడుగా. అబ్బో వాడు ఎంత చెడిపోయినా బాగా నేను తీసుకొస్తావు నువ్వు, నాకు తెలియదు అని సంగతి. కానీ ఇక వీడిని ఇట్లనే తిట్టుకుంటూ కూర్చుంటావా? కడుపులో ఇంత వాడేసుకొని పొలం కడిగిపోతావా? ఏం మాపోతుంది? ఏమో అవగొడుకులు కలిసి నాతో బాగా ఆడుతుంది. అన్నం కూర వేసుకత్తా అడుగుసో. నువ్వు వేసినట్టు తిన్నట్టే ఉన్నది. అగో ఏ పొద్దుపోతా మళ్ళత్తా. ఈ నువ్వు కూడా అవతలేవురా అవమట్టు పట్టుకొని నీకు ముక్కు కళ్ళ వేసేదాన్ని పట్టుకొస్తే అప్పుడు తెలుస్తా నీ సంగతి అంతా. ఏమైనా పొలం కాడికి పో అంటారు వీళ్ళంతా పని చేసినట్టు. ఎట్లనే మొన్న మందు కొట్టినా రోగం పడిన మళ్ళీ చూస్తుంది. మళ్ళీ ఏం కొట్టుడు ఏం కథ? నేను కూడా గట్టిన మొన్న మందు కొట్టినా మళ్ళీ కూడా బాగా రోగం వస్తుంది. దానికి ఏం కొట్టాలనేది నాకు అర్థమైతలేదు. ఈ అవన్నీ రోగాలు పాడుగాను మందు కొట్టినంత సేపే తగ్గుతాయి. మళ్ళీ తెల్లారి మళ్ళీ సురతనే ఉన్నాయి. అబ్బాయి ఏం మందులు కొట్టుడు ఏం కథ అర్థమైతలేదు. పాడాయి ఏ అబ్బా మందులు గడ్డిసాలుగా. ఏ సంగతి బామ్మది? ఏం పని చేస్తున్నావు ఇక్కడ? ఏం లేదు బావా, కరెంటు పెట్టినా ఆ పొలం అంతా తిరిగి చూస్తే ఉన్నది అంత రోగమే. మొన్న వారం రోజుల కింద మందు కొట్టినా మళ్ళీ రోగమే చూస్తుంది. పాడాయి. మీ పొలాలు ఎట్లున్నాయి? మా పొలాలు మంచిగా ఉన్నాయి. మరి మేమేం పాపం చేసినావా? మాకు రోగాలు అంటుతానే బాగా. నువ్వు డూప్లికేట్ మందు కొట్టినావు కావచ్చు. డూప్లికేట్ వాడు అన్ని ఒరిజినల్ అంటాడు. మళ్ళా ఎట్లా కథ ఇది? అవు బావా, నువ్వు మందులు ఎడగేస్తాను మాకు ఇప్పారు అది మరాడా? ఇప్పితే కానీ నీ కొడుకు పెళ్ళి ఎప్పుడు చెప్తావు? అయ్యో గదే అనుకుంటాను కానీ సంబంధం కురతలేదా మంచిది.
వాడు నౌకరు కావాలి అంటాడు. వాడు నౌకరు వచ్చేది నుడు, పెళ్లి చేసేది నుడు. అని ఉంటే చూడరాదు మంచి సంబంధం మరి. నువ్వు చేస్తా అంటే చెప్పు, మా తమ్ముని బిడ్డ ఉన్నది. అరే చేసుడే బావా, చేయకపోతే ఇవాళ రేపు రోజులు మంచుకున్నాయా? వాడు ఎక్కడ పోయి ఏ బదనం పడకత్తరో చెప్పిన చేద్దామని నాకున్నది. పిల్లం అంటది, అరే మరి నౌకరు రాని పోయి ఆగరాది ఎంత నచ్చింది అదంటది. దాని మాటలు నమ్మలేదు. ఖచ్చితంగా పెళ్లి చేసుడే. అమ్మాయి మంచి అయితే అయిపోయా. చూడు నువ్వు, అమ్మాయి మంచిది, అమ్మాయి జిమ్మదారు నాది. ఇంకేది బావా నువ్వు అన్నాక? నువ్వు అంటే నమ్మకమే మాకు. ఇగో బావా తప్పకుండా పెళ్లి చేసుడే. నువ్వు వాళ్ళతో మాట్లాడు. మాట్లాడదా? సరే బావా. అబ్బా, ఇన్ని రోజులకు అడగకుండానే ఛాయ్ తెచ్చిచ్చినావు బిడ్డ. ఛాయ్ మంచిగున్నది. నువ్వు పిల్ల పాపలతోటి చల్లగా ఉండాలి బిడ్డ. అంటే ఇన్ని రోజులు నేను గుర్తిచ్చిందా నీకు? ఒకసారి కోడలు చేసిన ఛాయ్ తాగి చూడు. నువ్వు ఇచ్చింది కూడిదో అంతకంటే హీనమైందో. ఉంటది. అందుకే అంటారు, కొత్తది గొర్రెల మడుగు, పాతది బర్ల మడుగు అని. మాలతి ఇటు రాయే. అగో ఎటు పోతున్నవి? ఇంట్లో అడ్డగోలు పని ఉంది. ఏ మాసాలు కానీ తీరాలి మధ్యలో పోటీ అని మొన్ననే పెళ్ళానే ముద్ద ఉండదా పోలిది? అగో నాకు శాస్త్రం ఎక్కలేదు, అందుకే చెప్పిన. అబ్బో, నువ్వు పెళ్ళానికి ఎంటనే చీపులు పట్టి ఊడిచినట్టు. 6 నెలల దాకా మంతలకెళ్ళి కాలు కింద పెట్టాను. అంతా మా అమ్మేసి వేసుకున్నది. ఏమో కోడల్ని బాగా వెనకేసుకు రాబడుతుంది. అవి చిన్న, నువ్వే రారా, బయటికి పోయొద్దు. అబ్బో, వాడు పనిగల్ల పని అని పిలుస్తానవా? వానికి ఏ పని అయితే నీకు తెలుసు, నాకు తెలుసు. మళ్ళీ ఎందుకు పిలుతానే? ఇగో వానికి వచ్చిందిగా ఒక్క పని అదన్నా తృప్తి చేసుకుని రాదే. చెట్టు ఒకటైతే విత్తనం ఇంకోటి అవుతుందా? అయితే కానీ కొంచెం కూర అనుకో. అది మాలతి అది లేదు, ఏం లేదు. అవును కానీ నీ జాబ్ సంగతి ఏమైంది? అత్తది ఇంకో 10 రోజులు అష్టట్టే ఉంది. మరి జాబ్ వచ్చినాక నన్ను నీతో తీసుకోబోతావు కదా? ఓ పిచ్చిదానా, నేను నిన్ను పెళ్లి చేసుకుంది 20 గంటలు నాతో సంబరంగా ఉండడానికి. తీసుకోవద్దు. ముచ్చడి పెట్టుడు ఇంకా కాలే కానీ కూరగాయలు కొద్దురా. చూసినావా, అత్తమ్మ ఎప్పుడు ఇంతే, మనల్ని ఎప్పుడు సంతోషంగా ఉండలేదు. అరే ఒక్క 15 లోపు కాబట్టి నాకు జాబ్ వచ్చినాక నాతో పాటు నేను తీసుకోవద్దుగా. ఒట్టు తీసుకోవద్దు, సరేనా? అమ్మ వింటా. కూర్చో. మంచిగా ఉన్నావా? అన్నయ్య మంచిగా ఉన్నారా? మాలతి, మీ పెద్దనాన్న వచ్చిండు, చాయ్ తీసుకుందా? ఇక బావకున్నా పర్లేదు. ఇంకేం సంగతి బావా? అన్నట్టు జాబ్ ఎంత వచ్చింది? ఇక రేపు మా పత్తది అంటాడు బావా. అత్తగా 2-3 రోజుల. వదినం ఎట్లుంది? బాగుంది. పెద్దబాపు మంచిగా ఉన్నావా? చాయ్ తీసుకో. ఇగో అన్నం కూర అండిపోయాయి, మీ పెద్ద బాబు తింటాడు. సరే అత్తమ్మ. బాగా ఇంకేం సంగతి? నన్ను తెప్పినట్టు మరి. తెప్పినా అంటవేంది? పోయి తీసుకురాపో. ఏమంతమ్మా, నాకు ఏ అలవాటు లేదు. అమ్మా, నాన్న బాగున్నారా మామయ్య? బాగున్నా. అమ్మా, నాన్న నాకు జాబ్ వచ్చింది హైదరాబాద్. రేపు సాయంత్రం జాయిన్ అవ్వన్నట. అబ్బా, ఎంత మంచి ముచ్చట చెప్పినవరా బిడ్డ. రేపు చేయనుగా భార్యను కూడా తీసుకుని మంచి సంతోషంగా ఉంటారు ఆడ. సరేనా? అగా నువ్వు ఆగు, నువ్వు ఒకటివి.
అరే వానికి అక్కడ ఎంత వస్తుందో ఎంత పోతుందో ఇద్దరు పోతే సాగుతుందో లేదో అందుకే ఓ 6 నెలల తర్వాత అంత మంచుకుంటే తీసుకుపోతాడు ఓటి అక్కడ చాలకపోతే మనం ఇంత పంపుదామే కానీ కొత్త పెళ్ళైన వాడు అక్కడ ఇది ఇక్కడ ఉంటే మర్చిపోతాడు చెప్పు. బాగా చెప్పినట్టు ఏం తక్కువ పడితే మనం పంపిద్దాం. నువ్వు ఆగండియ్యా. అరే నీకు ఒకసారి చెప్తే అర్థం కదా 6 నెలల తర్వాత తీసుకుపోతాడు అంతే. ఏమైంది? ఎందుకు ఏడుతావు? నువ్వు మా అమ్మ అన్న మాటలకి ఏడుతున్నావు కదా, నేను నిన్ను తీసుకోవద్దనే. ఎప్పుడు తీసుకోవతావు? ఇగో నేను ముందు అక్కడ కోని అక్కడికి వెళ్ళాక ఒక 15-20 రోజులు తీసుకోదది. ఏడకు సరేనా? ఏడువకి అయ్యో గజం పని బిడ్డ నువ్వు బరువులు మోసినందుకు రా. అరే అసలే కడుపుతుడు ఇక బరువు మోస్తావా? ఏం పని చేస్తాను ఇంట్లో? నీకు పని చెప్పింది? అయ్యో అత్తమ్మ నాకేం చెప్పలేదు మామయ్య, మీరే స్నానం చేస్తారని బాత్రూంలో నీళ్ళు పెడుతున్నా. అరే ఇది చాలాసార్లు చెప్పిన కాదు బిడ్డ నువ్వు బరువులు మోయొద్దని. అది చెప్పుడందో నువ్వు చేస్తాను నాకు అర్థమైతలేదు కానీ అద్దు బిడ్డ ఇట్లా బరువులు మోయద్దు. బరువులు మోయదు ఏ పని చెప్పు, రెస్ట్ తీసుకోపో. సరే మామయ్య. ఓ అసలు నాకు ఏం అర్థమైతే లేదు. దీనికి ఎందుకు పని చెప్తాంది? దానికి అసలు మనసులో ఏమున్నది? అదో పొసుకుంటుంది, దీనికో పని చెప్తాంది. దీంతో పొసుకే ఉండదు అసలు. చెప్తా ఇప్పుడు దాని సంగతి చెప్తా కానీ ఎన్నిసార్లు చెప్పాలి బిడ్డ నువ్వు పని చేద్దని? అవునే ఇట్లా పొందుకు కూర్చున్నావు, ఈ కడుపుతో ఉన్న దాంతో పని చెప్పేద్దాం తెలియదా? ఓ కోడలు ఎనికేసుకొచ్చింది మాజాలు గాని పొలంలో పని చూసుకోపో. మనిషి నాకు అర్థం కాదు. నాకు తెలుసు ఎవరికి ఏం పని చెప్పాలో, నువ్వేం చెప్పనక్కర్లేదు. అవునే ఇన్ని రోజులు అడగద్దని ఊకున్నా గాని కట్నం కింద ఇచ్చిన భూమిని పట్టా చేస్తా అన్నారు. ఎన్నడు చేస్తారే? మొన్న పండగకి పోయినప్పుడు నా పేరు మీద వేసిరు అత్తమ్మ. ఏంది నీ పేరు మీద చేపించిరా? నీ పేరు మీద చేపిమని ఎవరు చెప్పిండే నీకు? నేను చెప్పినా? నీ మామ చెప్పిండా? నీ మొగుడు చెప్పిండా? నాకు ఎవరు చెప్పలేదు అత్తమ్మ, మా నాన్న నా పేరు మీద వేయించా. ఏంది భూమి మీ నాన్న నీ పేరు మీద చేపించిండా? అయితే నువ్వును మీ నాన్న ఆ భూమి దగ్గరే ఉండదు. మా పేరు మీద చేస్తే దాన్ని అమ్ముకొని తింటాం అనుకున్నారా అని? అయినా నేను అప్పుడే అన్నా కట్నం కింద నాకు భూమి వద్దు ఏమొద్దు, నాకు నగదు పైసలే కావాలి అని. అయినా సరే మీ నాన్న ఏమన్నాడు? కట్నం కింద ఎకరం భూమి ఇస్తా అన్నాడు. నాకు 9 ఎకరాలు ఉంది, ఆ ఎకరం కలిపితే 10 ఎకరాలు అవుతుంది, మంచిగా ఊళ్ళో పెద్ద భూస్వామి అవుతా అని మస్తు సంబరపడ్డా. దొంగ ముఖందానా నీ పూట పెట్టుకున్నావు కదనే? దొంగ ఎరుపులు మాసాలు. నువ్వేం చేస్తావు నాకు తెలియదు. ఆ భూమి నా పేరు మీద కావాలి. అప్పటిదాకా నువ్వు నా ఇంట్లో ఉండడానికే వెళ్ళేది. నీ ముఖం
ఏమైంది బిడ్డ నువ్వు ఏడ్చుకుంటే ఇక్కడ కూర్చున్నావు? ఒకటి ఏమైంది చెప్పురా, నాకు చెప్పు. మామయ్య నీ అవ్వగారి ఇంటికే పో అని అత్తమ్మ ఇంట్లోకి వెళ్ళగొట్టింది. నేను ఎవరికి ఏం అన్యాయం చేసిన మామయ్య? అసలు నేను ఎందుకు వెళ్ళగొట్టిందిరా? అట్లనా? నేను దాని సంగతి చెప్తాపా. మామయ్య అట్లనే మా పెద్ద పాపను కూడా పిలిపి. సరే బిడ్డ. రావు సరే ఎందుకు అట్లా కొడుతున్నావు? నన్ను ఎందుకు కొడుతున్నావు? ఓడలు కొట్టి అవగారింటికి పోన్నోటి అదనే. ఇది మంచిగానే ఉంది. అది ఏం చేసింది ఎరికేనా? ఏం చేసింది? కట్నం కింద ఇచ్చిన భూమిని మనకు తెలియకుండా అది దాని పేరు మీద చేపించుకుంది. అలా తప్పే ఉన్నదమ్మా. తప్పున్నారనా? మా పాలోళ్లకు పగోళ్లకు 7 ఎకరాలు 8 ఎకరాలు 9 ఎకరాలు మాత్రమే ఉంది. ఆ 1 ఎకరం నాకు కలిపితే నేను 10 ఎకరాల ఆసామును అవుదును. నాకు ఈ ఊళ్ళో ఎంత పేరుండు. అరే నువ్వు పిచ్చిదానివా? ఇప్పుడు కోడలు మనదైనప్పుడు కోడల పేరు మీద భూమి మనది కాదు అనే? కాదు. అరే ఎందుకు కాదు? ఎందుకా? అది మన ఇంటి కోడలే కావచ్చు, కానీ దాని మనసు ఎప్పుడు మారుతుందో మనకి తెలియదు. దాని మనసు మార్చుకొని మళ్ళీ వాళ్ళ నాన్నకు రాసిచ్చినా రాసిత్తది. అందుకే నాకు నమ్మకం లేదు. అబ్బా నీకు ముందే డౌట్ వస్తుంది అన్నట్టు. నువ్వు పెద్ద రాక్షసివి. నీ రాక్షసత్వంతో దాన్ని రాసి రంపన పడితే ఎట్లా అవగారింటికి పోద్ది, మళ్ళీ ఆ భూమిని మన పట్ట చెప్తే ఎట్లా కనుక్కొని ముందు డౌట్ పెడతాను. అంతేనా? ఇగో గవన్నీ నాకు తెలియదు. చేస్తా అన్నప్పుడు చేయాలి, లేకపోతే వాళ్ళ అవ్వగారింటికి పోమని. అట్లనా? అయితే నువ్వు కూడా బా. అగో నన్ను చూస్తున్నావేంది? నేను ఎందుకు పోవాలి? అబ్బా నీ అవ్వగారు ఇచ్చిన కట్నానికి వాళ్ళు ఇచ్చినప్పుడు ఎలపంట పట్ట చేసారు. నా పేరు మీదే. ఆహా ఇదో నీ పేరు మీద చేయాలి కానీ మరి దాని పేరు చేరాదా? అంటే అది నేను ఒకటేనా? అవునమ్మా ఒకటే. నువ్వు ఇంటి కోడలే, ఇది ఇంటి కోడలే. గత జ్ఞానం ఎక్కడి బావా? దీనికి బాగా పొగరున్నది. అన్నిట్లా ముందు ఉండాలి, అందరికంటే ఎక్కువ ఉండాలని అహా ఉన్నది దీనికి. అరే నేను ఆడదాన్ని, నా కోడలు కూడా ఆడది, అన్నది గర్భవతి, దాన్ని రాసి రంపాన్ని పెట్టద్దని జ్ఞానం ఉందా నీకేమన్నా? ఆ కడుపులో పెరిగేది కూడా మన వంశమే. నేను నల్లారు ముద్దుగా చూసుకోవాలి, అపురూపంగా పెంచుకోవాలని తెలివి నా నీకేమన్నా? అరే రేపు నువ్వు సాధారణంగా మంచాల పడతా నీకు పచ్చి మంచినీళ్ళు కూడా తెలుసా నీకేమన్నా? అది ఇగో చెట్టు కాయ బరువు కాదు, కన్నానికి బిడ్డ బరువు కాదు. బిడ్డ ఓ బిడ్డ పోయి నా అవగారికి పట్టుకో, తీసుకోపో, పోయి కేసు పెట్టుకోరి. అప్పుడు అమ్మ జైలు పోయి చిప్ప కూడా తిరిగి తెలిసేస్తుంది. బిడ్డ నన్ను క్షమించు. ఇన్ని రోజులు నా మాట నెగ్గాలనే అహంకారంతో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించిన. అవి ఏం మనసులో పెట్టుకోదు బిడ్డ. నన్ను క్షమించు. మన ఇంట్లో పోదంపా. ఆ భూమి నీ కాడు ఉంటేంది, నా కాడు ఉంటేంది, మనది బిడ్డ. అది నన్ను క్షమించు. అన్నయ్య నన్ను క్షమించదు. లోపలి పోదాం పారు. నా బిడ్డ కడుపుతో ఉన్నాను కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాటలన్నా. సరే సరే కానీ ఒక మాట, ఇక్కడ ఉంచుకుంటావా లేకపోతే పిల్లల దగ్గర తోలుదామా? అగో నీకు బుద్ధుందా? ఇప్పుడు ఇది ఉండాల్సింది వాని దగ్గర కాదు, మన దగ్గర.
ఇది కడుపుతో ఉంది దీన్ని ఇప్పుడు నేను అపురూపంగా చూసుకుంటా